యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారికి చెప్పెను. ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఒక్కరే మనతో సదాకాలం ఉండగలరు. ఎందుకంటే మన కొరకు మరణించియు పునర్ధానము చెందియున్న ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువు మాత్రమే కనుక ఆదియు అంతమునై ఉన్న అల్ఫా ఒమేగా అయిన దేవాది దేవుడు, సర్వభౌమాధికారి అయిన దేవుడు ఆయన మాత్రమే మన అందరితోనూ ఉండువాడు. కాబట్టియే మనతో ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. నీతోనే ఉంటానని ఎందరో మాట ఇచ్చి కష్టం వచ్చేసరికి నిన్ను విడిచి అందరూ వదిలేసి ఉండొచ్చు. కానీ భయపడవద్దు, యేసయ్య నీతో సదాకాలం ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఆయనను నమ్మి ధైర్యం తెచ్చుకో. అలా ఉంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవానే ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోకమందు భూమి యందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నదని యేసు ప్రభు సెలవిస్తున్నారు. కనుక నీవు దేవుని నమ్ముకో, ఆయనను ఆశ్రయించు. ఏ మనుషుని మీద నీవు ఆనుకోకు. మనుషుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళపోవచ్చు, కానీ సర్వాధికారి అయిన దేవాది దేవుడు సదాకాలం నీకు తోడై ఉండి నిన్ను కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.